మహాపరిశుద్ధులను సర్వోన్నతులైన దేవుని యొక్క సముఖాన కూడిన శ్రేష్టమైన సంఘానికి ప్రభువును రక్షకుని విమోచకుని యేసునామం పేట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రెండవ వారంలో దేవుడు మనందరినీ బలపరిచి ఆశీర్వాదాలు సమకూర్చునుగాక. ఈ దినము పేతురు గారు రాసిన పత్రిక నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించుకోబోతున్నామండి. పేతురు ఎవరు అన్నది ముందు మనం ఎరగాలి. పేతురు మనలాగా చేపలు పట్టే జాలరండి. పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు వీళ్ళందరూ కూడా గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టే సమయంలో యేసు ప్రభువు వారిని పిలవడం జరుగుతుంది. ఆ పిలుపు విని మొట్టమొదటిసారిగా యేసు నద్దకు వచ్చిన వారు ఎవరంటే ఆంద్రేయ గారు వచ్చారు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఆ కింద వచనాలు మీరు చదివితే ఆంద్రేయ యోహాను గారు మొదట రావడము, యేసు ప్రభు వారితో మాట్లాడడము, తర్వాత పేతురు గారిని యేసయ్యకి పరిచయం చేయడము ఆంద్రేయ గారు చేస్తారు. ఈ పేతురు దేవుని యొక్క అభిషేకం పొందక మునుపు, పశ్చాత్తాపడక మునుపు తన జీవిత శైలి, తన యొక్క పద్ధతులు, తన యొక్క విధానము అంతా ఒక తీరులో ఉందండి. ఎప్పుడైతే దేవుని చేత పిలువబడ్డాడో, అభిషేకింపబడ్డాడో, పేతురు యొక్క విధానము యావత్తు కూడా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు యేసయ్య కోసము అంటే దూకుడు స్వభావం కలిగిన పేతురు తర్వాత యేసయ్య కోసము శాంతపరుడు అయిన పేతురుగా మారిపోయాడండి. యేసుని ఎరగక మునుపు మన జీవిత శైలి ఒకలా ఉంటుంది. యేసుని ఎరిగిన తర్వాత మన జీవిత విధానము ఒకలా ఉంటుందండి. పేతురు గారు యేసుని ఎరగక మునుపు దేవుని కోసం ఎన్నో ప్రగల్భాలు పలికాడు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అలా జీవిస్తాను, ఇలా జీవిస్తాను, గొప్పలు విపరీతంగా చెప్పాడండి. ఎప్పుడైతే యేసును నన్ను ఎరగవా, నువ్వు ఎరగనని 3 సార్లు బొంకుతావని యేసయ్య చెప్పిన మాటకు 3 సార్లు బొంకడం జరుగుతుంది. తర్వాత పశ్చాత్తాపడి కన్నీరు వచ్చి దేవుని సన్నిధిలో విలపిస్తూ ప్రార్థిస్తాడండి. ఆ ప్రార్థన విధానం ద్వారా తన జీవితము, తన బ్రతుకు మార్చబడింది. ఒకేసారి దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు 3,000 మంది బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తున్నాం. శిష్యుల్లో ప్రథముడుగా దేవుడు పేతురు గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రథముగా ఏర్పాటు చేసుకోవడం అట్లా కాకుండా పేతురు గారు ద్వారాగా దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. ఈ యొక్క నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని చెప్పి మత్తయి భక్తుల ద్వారా రాయబడిన మాటను దేవుడు నెరవేర్చాడండి. ఆ పేతురు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో, ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో, తెలివితేటలు వచ్చాయంటే వారు చదువుకుంటే వారికి వచ్చాయంటే మనం నమ్మగలమండి. ఈయన చదువుని కాదు, ఇతను జ్ఞాని కాదు, మామూలుగా మనలాంటి చేపల వృత్తి కలిగిన వ్యక్తి. కానీ దేవుని యొక్క అభిషేకం పేతురు గారి మీదకి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆత్మతో దేవుడు చెప్పిన మాటలను తన పత్రికలో పొందుపరిచినప్పుడు అమూల్యమైన శ్రేష్టమైన మాటలు పేతురు గారు తన యొక్క పత్రికలో పొందుపరిచాడండి. ఒక సంఘానికి, ఒక కుటుంబానికి, ఒక వ్యక్తిగత జీవితానికి అవసరమైన మాటలు ఈ దినాన 6 సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక క్రైస్తవునికి కావలసిన 6 సుగుణాలు, ఒక క్రైస్తవ సంఘానికి కావలసిన జీవిత గుణ లక్షణాలు మనం నేర్చుకోబోతున్నామండి.
అదే మనము ఈ దినము ధ్యానిస్తున్నాం. ఈరోజు ఈ 6 విషయాలు కూడా మన కుటుంబాల్లో మన జీవితాలు ఏలుబడైతే నువ్వు క్రీస్తు యొక్క సారూప్యం కలిగిన బిడ్డగా, క్రీస్తును మాదిరికరంగా పెట్టుకునే బిడ్డగా మన జీవితాల్లో మనము అవలంబించి దాన్ని బట్టి నడుచుకోగలమండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా పేతురు ఎంత తన జీవితంలో ఎన్ని మలుపులు తిరిగి దేవుని చేత పట్టబడి దేవుని చేత వాడబడి కడకు తన జీవితం ఎంతగా అయిందంటే, నా యేసు ప్రభువుల వారిని సిలువ వేసినట్టుగా నన్ను సిలువ వేయకండి, నా యేసు ప్రభువుల వారిని ఈ రీతిగా మీరు సిలువ వేశారు, నన్ను ఆ రీతిగా సిలువ వేయకండి, నన్ను తల క్రిందులుగా సిలువ వేయండి. అంటే నా కాళ్ళు పైకి, నా తల క్రిందకి, నా చేతులు ప్రక్కకి వేసి నన్ను సిలువ వేయండి. అంటే తన యొక్క జీవితంలో ఎంత మార్పు వచ్చిందో మీరు చూడండి. ఆ పేతురు రాసిన పత్రిక నుండి ఈరోజు మనము కొన్ని విషయాలు మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ పేతురు రాసిన మొదటి పత్రికలో ఈయన ఎవరికి రాశారు అన్నది మొదటి వచనంలో మనం చూస్తే, యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపట్లకును ఏర్పరచబడిన వారికి అని అంటూ, పొంతు, గలాతియా, కపదొకియా, ఆసియా, బెతునియా అనే దేశం యందు చెదిరిపోయిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. వీరందరికీ తన పత్రికలు పొందువచ్చాడండి. వారికి పొందుపరిచిన మాటలు ఈరోజు మన సంఘానికి దేవుడు మన సంఘంతో మాట్లాడుచున్నాడు. అందులో మొట్టమొదటి ఏంటంటే, ఒక క్రైస్తవ కుటుంబానికి, క్రైస్తవ సంఘానికి, వ్యక్తిగత జీవితానికి కావలసిన మొదటి లక్షణము, మీరు ఏక మనస్కులై ఉండండి. ఏముండాలమ్మా? ఏక మనస్కులై ఉండండి. ఏక మనస్సు అంటే, ఏక మనస్సు అన్నాడు అంటే దాని వెనక ఏదో ఉంది అని అర్థం. మనస్సు 2 రకాలు ఉందండి. ఒకటి ఏక మనస్సు, 2 ద్విమనస్కులు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. పేతురు అంటున్నాడు, మీరైతే ఏక మనస్కులై ఉండండి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలకు, క్రైస్తవ సంఘానికి, వ్యక్తిగత జీవితాలకు దేవుడు మాట్లాడే మాట ఏమనగా, మీరు ఏక మనస్కులై ఉండండి. ఏక మనస్సు లేకపోతే ఆశీర్వాదకరమైన కుటుంబంగా మనం మలచవలేమండి. ఏక మనస్సు లేకపోతే సంఘమైన, కుటుంబమైనా, ఎవరైనా సరే ఆశీర్వాదం అన్నది మన జీవితంలో మనం చూడలేం. అందుకంటున్నాడు, మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారు కాబట్టి మీ జీవితాల్లో కావాల్సింది ఏక మనస్సు. ఒక కుటుంబానికి కావాల్సింది ఏక మనస్సు. ఈరోజు చాలా కుటుంబాలు మనం గమనించినప్పుడు భర్త ఒక మాట చెప్తాడు, భార్య ఒక మాట చెప్తుందండి. ఏక మనస్సు అన్నది చాలా కుటుంబాల్లో, చాలా జీవితాల్లో లేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఈ యొక్క ఏక మనస్సు రావడం చాలా కష్టం అండి. ఏక మనస్సు రావాలి అంటే క్రీస్తు వారి మధ్యలో ఉండాలి, క్రీస్తు యొక్క సన్నిధి ఉండాలి. ఈరోజు దేవుని యొక్క సంగమా, పేతురు గారు ఆ దినాన అక్కడ చెదిరిపోయిన వారందరికీ చెప్పిన మాట, ఏర్పరచబడిన వారందరికీ చెప్పిన మాట, ఈ దినాన నాకును మీకును మన అందరితో దేవుడు మాట్లాడుచున్నాడు. మీరైతే ఏక మనస్కులై ఉండండి. ఆమోస్ 3:3 ఏమంటాడండి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతుడా. ఒకరి ఆలోచన ఒకరు కలవకుండా ఎవరు నడవలేరండి. అది భార్యాభర్తలైనా, అది కుటుంబమైనా, అది వ్యక్తిగత జీవితమైనా, అది దేవుని యొక్క సంఘమైనా, ఆలోచనలు కలవకుండా మనం నడవలేం. సంఘము దేవుని యొక్క ఆలోచనతో మిళితమైతేనే ఏక మనసు వస్తుందండి. అందుకే యెషయా భక్తుడు అంటాడు, రక్షింపనేరకున్నట్లు యెహోవా శ్రమ కురిచ కాలేదు,
విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, కానీ మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుగా వస్తున్నాయి. మీరు అడ్డు తొలగిస్తే ఏక మనసు వస్తుంది, అడ్డు పెట్టుకుంటే ఏక మనసు రానే రాదండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం బాగా జ్ఞాపం చేసుకునే ముఖ్యమైన విషయం ఏంటంటే, నా ప్రార్థన దేవుడు ఆలకించాలంటే దేవునికి మనకు మధ్యన ముందు ఏదైతే అడ్డు ఉందో దాన్ని తీసేయాలండి. ఎప్పుడు కూడా తీసివేయకుండా మీరు ప్రార్థన చేయకండి. ఒకవేళ చేసినా సరే మీ మట్టి మీరు ప్రార్థన చేసుకుంటే కానీ దేవునితో మీకు దేవుని మనసు మీ మనసు కలవదండి. ఏక మనసు కలవదు, ఏక మనసు రాదు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి అంటాడు, ఆత్మ తానే ఉచ్చరింపసక్కని మూలుగులతో మన పక్షాన్ని విజ్ఞాపన చేయను. ఎప్పుడు అంటే నీ మనసు దేవుని మనసు కలిస్తే, నీ ఆలోచన దేవుని ఆలోచన కలిస్తే, నీ హృదయం దేవుని హృదయంతో కలిస్తే అప్పుడు దేవుడు నీలో ఉండి ప్రార్థన చేస్తాడండి. ఈరోజు కుటుంబంలో తండ్రి ఒక మాట చెప్తే బిడ్డ ఒక మాట, తల్లి ఒక మాట చెప్తే బిడ్డ ఒక మాట. ఈ రీతిగా ప్రతి కుటుంబంలో ఏకత్వం అన్నది కోల్పోతున్నామండి. ఈరోజు వాక్యం నేను మాట్లాడుతున్నాడు, మీరైతే తుదకు మీరైతే ఏక మనస్సు కలవారై ఉండండి. ఎంత జ్ఞాన సంపన్నత పేతురుకి ఎలా వచ్చిందండి? పేతురుకి ఎలా వచ్చింది? దేవుని యొక్క సన్నిధిలో మోకరించి తను దేవునికి సమర్పించుకునే విధానం బట్టి, తన జీవితంలో దేవుని యొక్క పని నిమిత్తం ప్రయాసపడిన ప్రయాసాన్ని బట్టి మీరు ఏక మనస్కులై ఉండండి. ఏక మనస్సు కలిగిన కుటుంబమైనా, ఏక మనస్సు కలిగిన స్నేహితులైనా, ఏక మనస్సు కలిగిన సంఘమైనా వారు తలపెట్టిన పని ఆగదండి, సాగిపోతుంది. వారు ఏ పని తలపెట్టినా సరే అది ఖచ్చితంగా కొనసాగుతుందండి. దీనికి మంచి లైవ్ ఎగ్జాంపుల్ ఎవరంటే షూనేమి పట్టణస్థురాలు గనురాలు. వీరి కుటుంబంలో ఏకత్వం ఉందండి. వారి కుటుంబంలో ఏకత్వం ఉంది. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అని మీరు అడిగితే, భార్య చెప్పిన మాట భర్త విన్నాడు. వారి ఇద్దరు సమ్మిళితమై ప్రయాసపడి ఆ యొక్క సేవకుల కోసం ఇల్లు కట్టాడండి. ఈరోజు ఏక మనసు మన కుటుంబాల్లో మన జీవితంలో ఉందా? దేవుని సన్నిధిలో కనబరుచున్న మనము ఏక మనసు కలిగి దేవుని సేవిస్తున్నామా? నీ తండ్రితో నీకు ఏక మనసు ఉందా? నీ తల్లితో నీకు ఏక మనసు ఉందా? నీ పొరుగు వారితో నీకు ఏక మనసు ఉందా? నీ బంధువులతో ఏక మనసు ఉందా? నీ స్నేహితులతో ఏక మనసు ఉంది? ఇవన్నీ కష్టమైన మాటలేనండి. కానీ ఆశీర్వాదం పొందుకోవడానికి ఈ యొక్క అడ్డు ఇప్పటి నుంచి మనం తొలగించుకోకపోతే, మనం చేసే ప్రార్థన కానీ, మనం చేసే స్తుతి ఆరాధన కానీ, మనం చేసే భక్తి కానీ అది దేవుని దగ్గరికి వెళ్ళదండి. భగవంతుని ఎడల నువ్వు ఎంత ఆసక్తిని కనపరుస్తున్నావో, ఆ ఆశ నీ జీవితానికి ఆశీర్వాదంగా మారాలి అంటే మనకున్న అడ్డులు తొలగించుకోవాలండి. అందుకే పేతురు అంటున్నాడు, అయ్యా ఏకత్వం లేకపోతే జాగ్రత్త సుమా, సమస్యలు వచ్చేస్తాయమ్మా. కుటుంబంలో ఏకత్వం లేకపోతే సమస్యలు, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్, రాజకీయం వచ్చేస్తుంది. ఇదే అవకాశం అని చెప్పి సాతానుడు జ్వరపడతాడు, చిన్న భిన్నం చేసి పడేస్తాడండి. అది ఎవరైనా సరే, అది కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏకత్వం లేని చోట సాతానికి మనం తావిచ్చినట్టండి. ఏకత్వం లేని చోట సాతాను మనం పిలుస్తున్నాం అని అర్థం. సాతాను వచ్చాడు అంటే నీ కుటుంబం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అర్థం. ఈరోజు ఎన్ని సంఘాలండి, మనము ఎన్ని న్యూస్లు మనం చూడలేదు. బహిరంగంగా వేదిక పైకి వెళ్ళి పాస్టర్స్ కొట్టుకునే పాస్టర్స్ ఎంతమంది చూడలేదు మనం. డబ్బున్న సంఘాలు ఏవైతే ఆర్థికంగా బలపడిన సంఘాలు ఏవైతే ఉన్నాయో, చరాస్తుల నిమిత్తము తన్నుకునే సంఘాలు ఎన్ని లేవండి. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఏక మనసు లేదండి. ఈరోజు సంఘమైన కుటుంబాలైనా సరే ఎక్కడ ఏకత్వం కోల్పోతున్నావో నీకు తెలుస్తుందండి. అది
దేవుడు చూపిస్తాడు, ముందే చూపిస్తాడు. నీ ఏకత్వము కోల్పోవడానికి ఏమైతే అడ్డులు వస్తున్నాయో, ఏమైతే సమస్య వస్తుందో, ఏమైతే ఆటంకాలు వస్తున్నాయో నీకు దేవుడు చూపిస్తాడు. ఆ చూపించినప్పుడే సరి చేసుకోండి. అది కష్టమైనా సరే సమాధాన పడడానికి ప్రయత్నం చేయండి. అది శ్రమ అయినా సరే, ఏదైనా సరే ఒక్కనొక్కరు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదట్లో మనం కానీ తగ్గించుకోకపోతే, ఎప్పుడో నేను చేస్తాను అంటే మాత్రం అది రాను 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 అలా పెరుగుతుంది తప్ప తరగదండి. అందుకే దినాన వాక్యం చేయని మాట్లాడుచున్నాడు. ఎవరి జీవితాలు ఎందుకు ఈ మాట ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ అది ప్రతి కుటుంబానికి, నాకు తెలిసినంత వరకు సంఘంలో ప్రతి కుటుంబాలకు కూడా ఆశ్చర్యకరమైన మాటలండి. ఈరోజు ఏకత్వం ఎక్కడ కోల్పోతున్నాం అన్నది మనం చూసుకోవాలి. ఆదాము అవ్వమ్మ వారి ఇరువురు కలిసి సహజం చేయడానికి ఆదాము ఎముక నుంచి ఒక ఎముక తీసాడండి. అందుకే స్త్రీలకు ఒక ఎముక ఎక్కువ ఉంటుంది, మగవారికి ఒక ఎముక తక్కువ ఉంటుందండి. ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి ఆయన ప్రక్కటెములో ఒక ఎముక తీసి అవ్వమ్మను చేసి ఆదామున తీసేలాగా, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుని తీవను కాబట్టి నారీ అనబడును. ఒక సోలో సాంగ్ పడుకున్నాడండి ఆయన. ఇది ఎముక నాదే, ఈ ఎముక నాదే. ఇక్కడ మనం ఒక సత్యాన్ని గమనించాలండి. ఒకవేళ ఆదాము యొక్క తలను తీస్తే అవ్వమ్మ గర్వించవచ్చు, నేను ఆయన తలను తీయబడగా నేనే పెద్దాన్ని, నా మాటకి లోపడని చెప్పి అనుకోవచ్చండి. ఆదాము యొక్క కాళ్ళ ఎముకలను తీస్తే నా కాళ్ళ కిందకు వచ్చింది కాబట్టి నేను అణచేయాలని చెప్పి అనుకోవచ్చండి. కానీ దేవుడు అలా చేయలేదు సుమా, ప్రక్కటెముక తీసాడండి. దట్ మీన్స్ ఇరువురు కలిసి ఉండాలి, ఇరువురు కలిసి ప్రయాణం చేయాలి. కలిసి ఉంటే కలదు సుఖం. దేవుని యొక్క మాట సత్యం అండి. ఈరోజు మన చేతులారా మన కుటుంబాలు మనం నాశనం చేసుకున్నాం, చేతులారా మన జీవితాలు మనం నాశనం చేసుకున్నాం. ఒకవేళ భర్త ఒక మాట అన్నప్పుడు భార్య తగ్గించుకుంటే సమస్య రాదు, లేక భార్య ఒక మాట అన్నప్పుడు భర్త తగ్గించే సమస్య రాదు. సమాధానంతో మన కుటుంబాన్ని మనం కట్టుకోడు, కానీ రాజీ పడుతూ మన కుటుంబాన్ని మనకు నువ్వెంత నేనెంత అనుకుంటే ఎడబాటు వచ్చేస్తుందండి. అందుకే పేతురు అంటున్నాడు, అయ్యా తుదకు మీరైతే ఏక మనస్సు కలిగి ఉండండి. ఏక మనస్సు కలిగి నువ్వు దేవుని ఆరాధించావా, నీ దేవుడు నీ ప్రార్థన మెచ్చుతాడు, నీ భక్తి మెచ్చుతాడు, నీ ఆరాధన మెచ్చుతాడు, నీ స్తుతి మెచ్చుతాడు, యావత్తు మెచ్చుతాడు. అది ఈస్ట్ వెస్ట్ ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నా, స్తుతి చేస్తున్నా, భక్తి చేసినా, ఆరాధన చేసినా టూత్ పాలిష్ అవన్నీ వేస్ట్ అండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అర్థంలో మన ప్రతిబింబాన్ని చూసినప్పుడు ఎలాగైతే ఉంటామో అలా దేవుడు మనం చూసినప్పుడు అలా కనబడాలండి. నా బిడ్డ సౌందర్యంగా కనబడుచున్న సాక్ష్యం ఇవ్వాలి. పరమగీతలో ఏమంటాడండి, షూలామితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆసక్తిలో చూచిలేక తిరిగి రమ్ము. షూలామితి యందు మీకు ముచ్చట పుట్టించినదేమి దేది, ఆమె మహనీయమ నాటకమంతా వింతైనదా. షూలామితి యందు మీకు ముచ్చట పుట్టించినదేది. దేవుడు అంటాడండి, ఆ పెండ్లి కుమార్తెలో మీకు ముచ్చట పుట్టించినది అది. పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యం అండి. ఈరోజు ఫలానా సంఘము మీకు ముచ్చట ఏం పుట్టిస్తుందంటే ఏక మనసు కలిగిన సంఘము, ఏకత్వం కలిగిన సంఘము, దేవునితో మిళితమైన సంఘము. అది సాక్ష్యం పోవాలండి. ఎత్తబడే సంఘం ఉండాలి అంటే మనలో ఏకత్వం లేకుండా ఎత్తబడలేమండి. ఎప్పుడు కూడా శిష్యుల్లో వచ్చిందండి ఆ ప్రాబ్లం. ఎవరు గొప్ప అన్నది శిష్యుల్లో వచ్చింది. అదే నేటి కాలంలో కూడా చలామణి అవుతుంది. ఈరోజు దేవుని యొక్క పాద సన్నిధిలో
తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని. మేమందరము ఏక మనసు కలిగి నిన్ను సేవించే ఆరాధన, నిన్ను ఘనపరిచే ఆరాధన నువ్వు మాకు అనుగ్రహించు నాయనా అని ప్రార్థించే వరకు ఉండాలండి. సంస్థలు మనం చూస్తున్నాం, ఆర్గనైజేషన్ చూస్తున్నామండి, ఏక మనసు లేదండి. సంఘాల్లో ఏక మనసు లేదు. ఎక్కడ చూసినా రాజకీయాలే. బయట రాజకీయాలు ఉంటే అది వేరు. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సంఘాల్లో రాజకీయాలండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా పేతురు గారు అంటున్నారు, మీరైతే ఏక మనసు కలిగి ఉండండి. రెండోది, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పడి, అనగా రెండో లక్ష్యం ఏంటంటే క్రైస్తవుని ఎడల దయ కలిగి ఉండండి. దయ కలిగి ఉండండి. మొదటి లక్షణం ఏంటమ్మా? ఏక మనసు కలిగి ఉండండి. రెండో లక్షణము, ఒక దేవుని యొక్క సంతానం కావలసిన రెండో ఒక లక్షణం ఏంటనగా దయ కలిగి ఉండండి. దయ కలిగిన వాడు ఎక్కడైనా రాణించగలడండి. మన దేహంలో ఒక అవయము పాడైందనుకోండి, ప్రసన్న, మన దేహంలో ఒక అవయం పాడైందనుకో, దేహం అంతా పాడైపోయిందా లేక అవయం ఒకటే పాడైపోయింది అనుకుంటావా? దేహం అంతటి కష్టం వస్తుందా లేక దాని ఒక్కదానికి వస్తుందా? మన దేహంలో ఒక్క అవయం పాడైనా సరే మనం టోటల్గా డౌన్ అయిపోతామండి. ఈరోజు వాక్యం నేను మాట్లాడుచున్నాడు, నీ దేహమంతా ఎలాగైతే బాధపడుతుందో, సంఘము ఒక శరీరము, సంఘము ఒక్కడు బాధపడినా సరే, ఒక్కడు కష్టపడినా సరే, ఒక సంఘానికి కావలసిన ముఖ్యమైన లక్ష్యం ఏమనగా పేతురు గారి యొక్క టీచింగ్లో, బోధనలో, వారి పట్ల మీరు దయాగుణం కలిగి ఉండండి. వారి పట్ల మీరు దయాగుణం కలిగి ఉండండి. కానీ నేటి సంఘాలు ఎలాగున్నాయండి? వాళ్ళ కుటుంబంలో కష్టమైతే నాకేం వచ్చింది, నేను హ్యాపీగా ఉన్నాను. వాడు శ్రమ పడితే నాకేంటి, వాడు బాధపడితే నాకేంటి, ఎవరి బాధ వారు అనుభవించాలి, కానీ ఒకరి బాధ కోసం నేనేం పుట్టలేదు కదా అనే జనరేషన్లో ఉన్నామండి. సంఘము క్రీస్తు యొక్క మాదిరి గల సంఘము, క్రీస్తును మాదిరిగా పెట్టుకునే సంఘము, నిజమైన సంఘము, యేసుక్రీస్తు మెచ్చే సంఘము, యేసే దృష్టిలో సౌందర్యవంతమైన సంఘంగా మనం మారాలి అంటే, ఎవరికి కష్టం వచ్చినా సరే అది నా కష్టము అని భావించిన వాడే నిజమైన విశ్వాసం అండి. ఎవరు కష్టం వచ్చినా సరే, అది నాకు బాధ వచ్చింది, నాకు కష్టం వచ్చింది, ఆ బాధ నాది అన్న యొక్క తీరును మనకు కనపరిచినప్పుడు అది ఆశీర్వాదకమైన సంఘం అండి. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది మారారండి. మన పక్కన వారికి ఇరుగు పొరుగు వాళ్ళ కష్టం ఉన్నప్పుడు నీకు తెలిసి నువ్వు వెళ్ళవు, నువ్వు తెలిసి నువ్వు మాట్లాడవు, నువ్వు తెలిసి వారి పట్ల కృపాగుణం కలిగి ఉండవు, ప్రయోజనం ఏంటండి? మన సంఘంలో ఒక తల్లిగారు ఉన్నారండి, పేరు చెప్పను, కానీ వారి కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు మరొక తల్లిగారు మన సంఘ బిడ్డలే, వారి యజమానితో సైతం బిడ్డలందరూ వెళ్ళి ఆ కుటుంబంకి వెళ్ళి, అది రాత్రి అయినా పగలవుని ఎంత అవుని, వారి కోసం ప్రార్థన చేసి రావడం 2-3 సార్లు చూశానండి. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. కృపాగుణము, దయాగుణము ఏ కుటుంబంలో అయితే ఉంటుందో దేవుడు ఆ కుటుంబాన్ని మెచ్చుతాడని, ఆ కుటుంబాన్ని చాలా గొప్పగా ఆశ్రయిస్తాడు.
నీకు చేతనైంది నువ్వు చేయకపోతే శ్రమ. మనం ఆస్తి ఇవ్వకపోయినా, డబ్బులు ఇవ్వకపోయినా, ఏమైపోయినా సరే కనీస బాధ్యత, కనీస ధర్మము, నీ పొరుగింటి వారు కష్టములు ఉన్నప్పుడు, నీ పొరుగింటి వారు బాధలు ఉన్నప్పుడు, ఆ బాధ నా బాధ, ఆ కష్టం నా కష్టము, నేను వారి కోసం ప్రార్థన చేయవలసిన ధర్మం నాకు ఉంది. అది నీ చుట్టమని, నీ బంధువు అని, నీ అత్తవని, నీ చెల్లవని, నీ అక్క అమ్మవని, ఎవరవని నువ్వు ప్రార్థన చేయాలండి. అదే పేతురుగా చెప్తున్నా, అయ్యా అయ్యా మీరు క్రైస్తవులు, దేవునికి వెంబడించేవారు, యేసుక్రీస్తును మన మాదిరిగా పెట్టుకొని వెంబడించేవారము. ఈరోజు మనము ఒకరి కష్టాల్లో ఒకరు దయాగుణం కలిగి జీవిస్తున్నామా? దయగలవాడు దయ చూపిస్తాడండి. దయగలవాడు తన యొక్క ప్రతి దాని పట్ల ఆసక్తిని కనబరుస్తాడు. ఒకరి కష్ట దుఃఖాలలో క్రైస్తవులు సమ్మిళితం అవడమే క్రీస్తును మాదిరిగా జీవించడం అండి. యేసే వదిలేసాడమ్మా ఎవరినైనా సరే? యేసే ఎవరినైనా వదిలేసాడా? అయ్యా నాకు ఈ రోగం ఉందయ్యా, అయ్యా నాకు ఈ కష్టం ఉందయ్యా, నువ్వు నన్ను బాగు చేయనంటే యేసే మీరు పొండి నేను మీకు బాగు చేయను అన్నాడా? ఎవరిని అనలేదండి. ఆయన దయామూర్తి గలవాడు. అందుకే దయామయుడు, ప్రేమామయుడు, కృపగల దేవుడు, కరుణ వాత్సల్యత గల దేవుడు. ఆ దయతో తన దగ్గరికి వచ్చిన వారందరినీ బాగు చేశారండి. అదే క్రీస్తుని కలుగున్న మనము ఆ దయాగుణం ఎక్కడ పోయిందండి? వ్యాపారాలు లేక కష్టం అనుభవించే కుటుంబాలు ఎన్ని ఉన్నాయండి? నలిగిపోయిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? చాలా కుటుంబాల్లో ఈ మధ్యకాలంలో చెప్పకూడదు ఆ మాట, తినడానికి తిండి కూడా లేకుండా కష్టపడిన కుటుంబాలు ఉన్నాయండి. నీ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత, మన బాధ్యత మనం చేస్తామా? మీకు తెలుసు దేవుడు మీకు కలిగినది మీకు ఇచ్చినప్పుడు ఎదుటి వారికి ఇస్తే అప్పుడు క్రీస్తుకి ఇచ్చినట్టేనండి. క్రీస్తుకి ఇచ్చినట్టే. క్రిస్మస్ అనగా ఇచ్చితే క్రిస్మస్ అండి. ఈరోజు వాక్యం నేను మాట్లాడుతున్నాను, పేతురుగా చెప్తున్నా, అయ్యా మీరైతే ఒకటి ఏక మనసు కలిగి ఉండండి, 2 దయాగుణం కలిగి ఉండండి, 3 చెప్తున్నారండి సహోదర ప్రేమ కలిగి ఉండండి. సహోదర ప్రేమ గలవారును, సహోదర ప్రేమ, సహోదర ప్రేమ అన్నది చాలా ప్రాముఖ్యమైందండి. అందుకే కీర్తనలు ఏముంటాడండి, ఆహా సహోదరులందరూ ఐక్యత కలిగి ఉంటే అది ఎంతో మేలు, ఎంతో మనోహరం అటండి. సంఘము ఐక్యత కలిగి ఉంటే అది ఎంతో ఆశీర్వాదము, ధన్యత, దీవెన. ఏక మనసు లేని సంఘమైన కష్టమే, దయాగుణము లేని సంఘమైన కష్టమే. ఈ దిన దేవుని యొక్క వాక్యం సహోదర ప్రేమ లేని సంఘము కానేలేదండి. ఎందుకని యేసయ్యే ప్రేమామయుడు, దేవుడు ప్రేమ స్వరూపి. ఆ క్రీస్తుని కలిగిన మనము ఆ ప్రేమతో మనం మిళితమై ఉండాలండి. ప్రేమ ఉన్న చోట సహాయపడే గుణం ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి 13వ అధ్యాయంలో ఏమంటారండి, ప్రేమ మత్సరపడదు, ప్రేమ ధర్మంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నదు, సప్రయం చూచుకున్నదు, అన్నిటికన్నా శ్రేష్టమైనది ప్రేమయే. ఈరోజు ఆ ప్రేమలో పూర్చేస్తుందండి. కొన్ని సందర్భాల్లో మనము ఎంత దేవుని యొక్క సంతానం అన్న కూడా మర్చిపోతామండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నారు. నాకు అనిపిస్తుందండి, మన పక్కన వారిని మనం ప్రేమించము, దేవుని ఎలా ప్రేమిస్తున్నామండి? నీ పొరుగువారిని నువ్వు ప్రేమించవు, నీ పొరుగువారి పట్ల నువ్వు ఆసక్తి కనపరచు,
నువ్వు దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసి దేవుడు వినేస్తాడండి? ఈ యొక్క ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. సంఘము, కుటుంబం చాలా ప్రాముఖ్యం. నీ కంటికి కనబడే భార్యను ప్రేమించువే. చాలా కుటుంబాలు ఎలా చూస్తారంటే ఒక పురుగులో చూస్తారండి భార్యని. ఆమె లేకపోతే కుటుంబమే సాగదు. భార్య లేకపోతే భర్తను లేరండి. మనము బయట ఎంత కష్టపడుతున్నామో మనకు తెలియని కష్టం ఇంట్లో పడుతుంది భార్య. ఏ కష్టం వచ్చేలా సరే యజమానుడు బాగుండాలని దేవుని యొక్క సందులో కన్నీరు గడిచి ప్రార్థించేది భార్య. ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నారు, నీకు భార్యను ప్రేమించబోతే మరి ఎవరిని ప్రేమిస్తావు? ఈరోజు దేవుని యొక్క సంఘంలో చాలామంది భర్తలు నేర్చుకున్నామా, నీకు అన్నీ కావాలా, టైంకి తిండి కావాలా, మనకి బిర్యానీ కావాలా, కానీ ఆ కష్టపడే కష్టాన్ని గుర్తించి ఒక్క మాట చాలండి, సూపర్ అంటే చాలు. ఇంకా ఏ స్నామంలో చాలా బాగా ఉండేవంటదండి. ప్రేమ లేకపోతే స్నేహితుని వేసుకొని తీసుకొచ్చేవారు కాదు. అందుకే అంటున్నాడు పేతురు, అంటున్నాడు, అయ్యా మీరైతే సహోదరి ప్రేమ కలిగి ఉండండి, సహోదరి ప్రేమ కలిగి ఉండండి. దేవుడు ఒక సంఘంలో చూడాలని కోరి తెలుసా? ఆ సహోదరి ప్రేమ చూడాలని కోరుతున్నాడండి. సోదరిమణుల యొక్క ప్రేమ దేవుడు చూడాలని కోరుచున్నాడు. ఆశ్చర్యమైన సంఘంగా మారాలంటే సంఘములో ప్రేమ రాజ్యమేళాలండి. మొన్నటి దినాన మన యొక్క క్రిస్మస్, ఈ యొక్క న్యూ ఇయర్ మీటింగ్స్ ఎంత గ్రాండ్గా అయినాయి అంటే అన్యుల మధ్యన చాలా దేవుడు గొప్ప మెరిటిగా మన సంఘాన్ని ఆశ్రయించాడండి. ఎంతమంది నేను విన్నానంటే ఎవరి యొక్క బాధ్యత వారు చక్కగా నెరవేర్చారండి. ప్రేమ విందు అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు కూడా నేను ఒకరి ఇద్దరి మీద భారం పడిపోతే తక్కినంత సైలెంట్ అయిపోతాను. కానీ ఈసారి అలా కాదండి. ప్రేమ విందు అయిపోయిన తర్వాత మొదటి నుండి అంతవరకు అందరూ ఎవరి బాధ్యతను వారు తీసుకొని సక్రంగా అన్ని సమకూర్చారండి. అది సోదరిమణుల యొక్క ప్రేమ. సంఘము ఆ రీతి ఉండాలండి. ఏక మనసు కలిగిన సంఘము, ఆశ్చర్యమైన సంఘము, మేలుతో నింపన్న సంఘము, వర్ధిల్ల కలిగిన సంఘము. అదే పేతురు అన్న, అయ్యా మీరైతే క్రైస్తవ జీవిత గుణలక్షణాలు ఏక మనసు కలిగి ఉండండి. రెండోదిగా దయాగుణం కలిగి ఉండండి. మూడోదిగా సహోదర ప్రేమ కలిగి ఉండండి. నాలుగోదిగా జాలి కలిగి ఉండండి. సంఘములకు కావాల్సిన జాలి అండి. కరుణా చిత్తులను, జాలిగల మనస్సు కలిగి ఉండండి. యేసుప్రభుగా జాలి ఎంత ఉందంటే తన దగ్గరికి వచ్చిన వారు ఎవరిని కూడా బాగు చేయకుండా పంపలేదండి. ఆయన ఎలాంటి రోగినెన్సలేని బాగు చేసి పంపించారు. ఈ జాలి పట్టు అనేది ప్రధానమైన లక్షణం. ఒక క్రైస్తవ కుటుంబానికి ఉండవలసిన మంచి గుణలక్షణం అండి. నీ యొక్క సహాయం కోరి వచ్చిన వారి పట్ల నువ్వు జాలి గుణం కలిగి ఉండాలండి. మా జాయి చూస్తుండగా కుక్కను కానీ పిల్లిని కానీ ఎవరు కొట్టినా, ఇంట్లో ఎవరు కొట్టినా ఊరుకోడండి. పిల్లి వచ్చి పాలు తాగేసి వెళ్ళిపోతాం అంటే వాళ్ళ అమ్మ కొట్టేస్తుందాం అనుకొని ముందే కాపలా కాస్తాడనమాట. దాన్ని సేవ్ చేయడానికి, దాన్ని కాపాడడం కోసం. జాలి గుణము కుటుంబాలకు చాలా అవసరం అండి. మనము ఎప్పుడైతే జాలి చూపిస్తామో, పేరెంట్స్ ఉన్న మనము జాలి చూపిస్తే మన పిల్లలు ఆ లక్షణం వరకు అబ్బుతుంది. ఈరోజు వాక్యం చేయని మాట్లాడుతున్నారు. ఐదోదిగా వినయము కలిగి ఉండండి. సంఘానికి పేతురుగా చెప్తున్నానండి, వినయ మనస్కులై ఉండుడి.
సంఘంలో దేవుని యొక్క సముఖానికి వచ్చినప్పుడు అణకువ, తగ్గింపు, ఇవన్నీ దేవుని యొక్క మాదిరికరమైన జీవితం అండి. దావీదు మహారాజు ఆ వినయాన్ని కనపరిచాడు. ఆ వినయం గురించి అనేకమైన మాటలు రాశాడండి. జ్ఞాని అయిన సొలొమోను అదే వినయాన్ని కనపరిచాడు. వినయం గురించి అనేక మాటలు రాశాడు ఆయన. జ్ఞాని అయిన సొలొమోను గర్వించాలండి. ఎందుకంటే ఆయనంత జ్ఞానవంతుడు ఎవడూ లేడు. అంత జ్ఞాన సంపన్నుడైన జ్ఞాని అయిన సొలొమోను సైతము వినయాన్ని కనపరిచాడండి. మన జీవితంలో కొంచెము దేవుడు మనల్ని ఆశ్రయిస్తే చాలు, మనం ఎక్కడుంటామో మనకే తెలియదు. గాల్లో మేడలు కడతామండి. ఈరోజు మనం ఇచ్చే కొద్దీ తగ్గుతూ ఉండాలండి. దేవుడు మనల్ని ఆశ్రయించే కొద్దీ, దీవించే కొద్దీ ఆ వినయ విధేయతలు మనలో జీర్ణించిపోవాలి, మన రక్తనాల్లో కలిసిపోవాలండి. అది దేవుడు కోరుచున్నాడు. వినయ మనస్కులై ఉండండి. కుటుంబంలో వినయము విధేయత ఉంటే సమస్యలు రావండి. కుటుంబంలో జాలిపడే మనసు ఉంటే సమస్య రాదు. దయాగుణం ఉంటే సమస్య రాదు. అందుకే పేతురు గారు పర్టికులర్ చెప్తున్నారు, మీరైతే వినయ మనస్కులై ఉండండి అని అంటూ లాస్ట్ అండ్ ఫైనల్గా ఎంత ఆశ్చర్యకరమైన మాట్లాడుతున్నానంటే, మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన గనుక కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించండి. దట్ మీన్స్ క్షమాగుణం కలిగి ఉండండి. క్షమించండి, క్షమించండి. క్షమాగుణము చాలా అవసరం అండి. భార్యాభర్తల మధ్యన సమస్య వస్తే ఉదయం సమస్య సాయంకాలం కల్లా క్లీన్ అయిపోవాలండి. నెక్స్ట్ రోజుకి మళ్ళీ వెళ్ళకూడదు. నెక్స్ట్ రోజు దాన్ని మళ్ళీ ట్రావెల్ చేయకూడదండి. ఉదయం ఒకరు ప్రాబ్లం వచ్చిందా, ఈవినింగ్ కల్లా అది ఏదో విధంగా ఎవరో ఒకరు తగ్గి క్షమించమని కోరాలి. ఆ కుటుంబం శాంతిగా ఉండిపోతుందండి. లేదు అనుకుంటే మాత్రం నెక్స్ట్ రోజు నువ్వు తీసుకెళ్ళావా, ఇంకా ప్రాబ్లం అలా పెంచుకుంటూ వెళ్తున్నాను అర్థం. ఈరోజు వాక్యం చేయని మాట్లాడుతున్నాడు, నువ్వు క్షమించండి, మీరు క్షమించబడతారు. క్షమాపణ చాలా అవసరం అండి. క్రైస్తవునికి ఉండవలసిన మెయిన్ యొక్క లక్షణము క్షమాపణ. యేసుప్రభు శిలువను మూస్తూ ఏమంటున్నారండి, తండ్రి వీరేం చేయొచ్చని వీరి ఇంకా వీరిని క్షమించండి. దావీదు యొక్క ముఖ్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. ఎంత ప్రాణ స్నేహితుడు అంటే 55వ కీర్తన చూడండి, 12వ వచనం. నన్ను దూషించే వారి శత్రువు కాడు, శత్రువైన ఎడలా నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మెట్టిబడివాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చిలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహంతో దేవుని యొక్క మందిరమునకు పోయి ఉన్నవారము. ఎవరి గురించే నీ మాటలు రాస్తున్నారు దావీదు? తన కుమారుడైన అబ్షలోం గురించి, తన ప్రాణ స్నేహితుడైన అహీతోపెలు గురించి మాట్లాడుతున్నాడండి. అబ్షలోం తన బిడ్డ తండ్రిని తుణీకరిస్తున్నాడండి. నాన్న వద్దు అంటున్నాడు. తండ్రి యొక్క ప్రాణం తీయాలని ప్రయాసపడుతున్నాడు. తండ్రి అయితే నా కొడుకు చాలా మంచోడుగా ఉండాలి, శ్రేష్టమైన వాడు ఉండాలి అని అబ్షలోం, అబ్బా తండ్రి షాలోం, సమాధానము, తండ్రితో సమాధానం కలిగిన కుమారుడుగా ఉండాలని కొడుకు అబ్షలోం అని పేరు పెడితే, నిరంతరము రాత్రులక పగలనక తండ్రి యొక్క ప్రాణం ఎలా తీయాలని ప్రయాసపడినవాడు అబ్షలోం. అందుకే అన్నాడండి, ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికడవు, నా పరిచయుడు. అయితే పేరు ప్రాణ స్నేహితుడండి. మనం అంటాం కదా, నా బాల్య స్నేహితుడండి, నా ప్రాణ స్నేహితుడండి. ప్రాణ స్నేహితుడు అని చెప్పి
అహీతోపెలుని భావించాడు దావీదు. దావీదు యొక్క సీక్రెట్స్ అన్నీ తెలుసు. దావీదు ఏ టైంకి ఎక్కడ ఉంటాడో తెలుసు. ఎలాంటి సమయంలో ఎలాంటి కార్యం తెలుసు. అటువంటి అహీతోపెలు దావీదు కష్టం ఉంటే కొడుకుతో చేయగలిపాడండి. దావీదు యొక్క ప్రాణాలు తీయడానికి కొడుకుతో చేయగలిపాడు. దావీదు మరి మనసు ఎంత గాయం ఉంటుందండి. దావీదు తలుచుకుంటే అహీతోపెలు చంపడానికి సెకండ్ పట్టదండి. కానీ దావీదు అలా చేయలేదండి. ప్రభువా, ఆయన ఆలోచన చెడగొట్టు అని ప్రార్థన చేశాడు. రివెంజ్ తీర్చుట నీ పని కాదు, రివెంజ్ తీర్చుట నా పని అని దేవుడు చెప్తున్నాడండి. ఎప్పుడు కూడా పగ, ప్రతీకారము, కీడుకు ప్రతికారం చేయవద్దు, దూషలు ప్రతి దూషణ చేయవద్దు. క్షమాగుణం కలిగి ఉండండి. మీ పట్ల ఎవరు తోలనాడినా, తృణీకరించినా, గేలి చేసినా, అవమానపరిచినా, నిందించినా, దూషించినా ఒక్కటే మనం చేయాలండి. ఆయన ప్రార్థనకి సన్నిధికి వెళ్ళిపోవాలి, ప్రార్థన చేయాలి. అది మట్టు చేయాలండి. మన యొక్క బాధ్యత అయిపోతుంది. ఇంకంటే దేవుడు చూసుకుంటాడు. ఇక ఈ దినాన అందుకంటే మీరు క్షమాపణ కలిగి జీవించండి, క్షమాగుణం కలిగి ఉండండి. క్షమించితే దేవుడు క్షమిస్తాడండి. అందుకే శ్రేష్టమైన మాటలో పేతురు అంటున్నారు, 6 క్రైస్తవునికి కావలసిన 6 సుగుణాలండి, 6 మంచి లక్షణాలు. 1 చెప్పడం అందరూ ఏంటి? ఏక మనసుకులై ఉండండి. 2 దయాగుణం కలిగి ఉండండి. 3 సహోదర ప్రేమ కలిగి ఉండండి. 4 జాలిగల మనసు కలిగి ఉండండి. 5 వినయ మనసుకులై ఉండండి. 6 క్షమాగుణం కలిగి ఉండండి. ఈ 6 లక్షణాలు ఏ సంఘమైనా, ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తిగత జీవితం కలిగి ఉంటే క్రీస్తును మాదిరిగా పెట్టుకునే బిడ్డలుగా మనం మార్చబడతామండి. పేతురుగా చెప్పిన యొక్క మాటలు, ఆ దినాన ఆ సంఘాలతో మాట్లాడిన మాటలు ఈరోజు దేవుడు మన సంగతితో దేవుడు మాట్లాడుతున్నాడండి. అతి మంచి లక్షణము, మంచి సుగుణము దేవుడు మన అందరికీ అనుగ్రహించి, నడిపించి, దీవించి బలపరచునుగాక. ఆమేన్.